ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మరి ఒకసారి మీ ముందుకు రావడం దేవుడిచ్చిన గొప్ప కృపను బట్టి ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాను. అభాగ్యుడిని కలిగిన వాడిని అయినప్పటికీ దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకమని చెప్తున్నాడు 103వ కీర్తన. ఏం చేశాడు ఆయన? ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నీ కుదుర్చువాడు, సమాధుని నీ ప్రాణం విమోచించుతున్నాడు, కరుణా కటాక్ష నీ కిరీటముగా ఉంచుతున్నాడు అని ఎన్నో విషయాలు రాశాడు. అది మనకు కంఠస్థం రావాలి వాక్యం, ఆ కీర్తన అంతా. నువ్వు బైబిల్లో చదివిన ఏ మాటలైనా నీ హృదయంలో ముద్రపడాలా, ముద్రించుకోవాలంట, ఆయన లోపల నాటుకుపోవాలా అని ప్రభు పేరట మరి ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కానీ దేవుడు తన గ్రంథాన్ని, సేవకులు, సంఘాలు, ఈ మందిరాలు ఇవన్నీ త్వరగా రాబోతున్నాడు. ఆయన ఒకసారి వచ్చి వెళ్ళిపోయాడు, ఆయన మళ్ళీ రాబోతున్నాడు. కనుక ఈ వచ్చే రోజుల్లో నువ్వు సిద్ధముగా ఉండాలని ఇప్పుడు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను. గుడివాడలో ఒక తమ్ముడు ఉన్నాడు, ఆయన అంటాడు సిద్ధపాటు దిద్దుపాటు అంటాడు. వార్ ఆఫ్ కార్మెల్ అని ఒక తమ్ముడు చక్కని మాట్లాడుతూ ఉంటాడు. చక్కని సేవ చేసి గుడివాడ ఆ పరిసర ప్రాంతాల్లో నేషనల్ ఇంటర్నేషనల్గా చేస్తుంటాడు. ఆయన సిద్ధపాటు దిద్దుబాటు అంటాడు. నేను ఆలోచిస్తే యెహెజ్కేలు గ్రంథం 38వ ఇర్మియా గ్రంథం అనుకుంటున్నాను. యెహెజ్కేలు గ్రంథంలో ఎప్పుడు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటే 28వ అధ్యాయంలో ఇర్మియా గ్రంథంలో అధిక బలము చేతను సాహిన బాహు చేతను యెహెజ్కేలు గ్రంథంలోనే ఒక మాట నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తాను. నువ్వు సిద్ధముగా ఉండుము, నీతో కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుము అని యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయంలో 7వ వచనములో నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుమన్నాడు. వారికి నీకు కావలిగా ఉండాలంటాడు. ఇక్కడ నువ్వు సిద్ధపడాలి, సిద్ధపరచాలి, నువ్వు సిద్ధపరచాలి అని నేను జ్ఞాపకం అనుకున్నాను. చిన్న మాట అనుకున్నానులే, నేను సిద్ధంగా ఉండాలి, మన వారిని సిద్ధపరచాలి అని ఈ మాట నేను ఎప్పుడు జ్ఞాపకం. సిద్ధముగా ఉండాలి, అనేకులను సిద్ధపరచాలి. ఇది జీవిత ఆశయంగా ముందుకు సాగాలని ప్రభు పేట జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా సిద్ధముగా ఉండాలి, నువ్వు సిద్ధముగా ఉండు, నీతో కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచాలి అని జ్ఞాపకపరి దేవుడు దయను బట్టి అనేక ప్రాంతాల్లో దేవుడు వాక్యాన్ని నడిపిస్తున్నాడు. రేపు ఈయన వచ్చే ఆదివారం 11వ తారీఖు హైదరాబాదులో మెథడిస్ట్ చర్చిలో అక్కడ మాట్లాడే దేవుడు ఆహ్వానం ఇచ్చాడు. మరి అక్కడ చక్కని సేవకుడు ఆయన సంఘం ఆహ్వానించి 33 సంవత్సరాలైంది ఆ సంఘాన్ని స్థాపించి ఆ యొక్క ప్రతిష్ట చర్చ దేవాలయ ప్రతిష్ట సందర్భంగా 33 సంవత్సరాలైంది ఇప్పటికీ ప్రతిష్ఠించి ఆ ప్రతిష్ట పండుగ ఆహ్వానించారు. అక్కడికి వెళ్ళడానికి సిద్ధముగా ఉండాలి, సిద్ధపరచాలన్న మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని నుంచి దేవుడు కావాలి. అసలు దేవుడు ఉన్నాడా? దేవుడు కనిపిస్తాడా? దేవుడితో ఆశ ఎలా నెరవేరుతుంది అని ఎన్నో ప్రశ్నలు మానవులకి. దేవుడు అనేవాడు ఉన్నాడా? దేవుడు కనిపిస్తాడా? దేవుడు మాట్లాడతాడా? బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటూ ఉంటాం దేవుడు దేవుడు దేవుడు. బైబిల్ అంటే దేవుడు 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 గ్రంథం. ఇది దేవుడి తను చెప్పే గ్రంథం. ఇది దేవుడు ఎలా ఉంటాడు, దేవుడు ఏం చేశాడు, ఏం చేయబోతున్నాడు, దేవుని సంగతులు చెప్పే గ్రంథము బైబిల్ అంటే. మిగతా గ్రంథాలు వాళ్ళ చరిత్ర, రకరకాల చరిత్రలు. బైబిల్ అనగానే అది దేవుడు చెప్పే గ్రంథము, దేవుని గ్రంథము, దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధ గ్రంథము. మన భారత సాంప్రదాయాల్లో ఎంతమంది ఋషులు, మహర్షులు, వేదాంతులు, సిద్ధాంతులు దేవుని కోసం తిరిగారు, తపస్సులు చేశారండి, జీవితాలు ధారపోశారు. విశ్వామిత్ర మహర్షి 3000 సంవత్సరాలు తపస్సు చేశాడట. 3000 సంవత్సరాలే అయినప్పటికీ దైవ దర్శనం కలగాల. అంత ఈజీ కాదు దేవుడు కనిపించడం అంటే. ఒకడు మనం చచ్చిపోతే కనపడతాడేమో, చచ్చిపోతే ఎలా కనపడతాడు? ఆయన కనపడి మనం చచ్చిపోవాలి, ఈ లోకం విడిచిపెట్టగలమా? అమ్మో, చావు అంటేనే భయం, శవం అంటే భయం,
చాలామంది చూడడానికి వెళ్ళరు, భయం. వీడు పోతాడని తెలుసు ఎప్పుడోకప్పుడు, కానీ వీడు చూడటం అంటే భయం. ఎంత విచిత్రమో. కుక్క చచ్చిపోయినా చూస్తాడు, కుక్క శవాన్ని చూస్తాడు, పంది శవాన్ని చూస్తాడు, మనిషి శవాన్ని చూడాలంటే ఎంత భయమో. బైబిల్లో అనేక విషయాలు జ్ఞాపకం చేస్తుంది. బైబిల్ గ్రంథం దివారాత్రి చదవాలి, మనం చదవలేము. యోహాను సువార్త 1:18 ఒక మాట రాస్తున్నాడు. యోహాను సువార్త 1:18 ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, ఎవడును ఎప్పుడైనను దేవునిని చూడలేదు. అంతే. 1 తిమోతి రాసిన పత్రిక 1:6-16 చదవండి. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించుచు దేవుడు అమరత్వము కలిగిన వాడై ఉన్నాడు. సమీపించరాని తేజస్సులో ఆయన ఒక్కడ మాత్రమే నివసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులను ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఎవడును ఎప్పుడైనాను దేవునిని చూడలేదు అని యోహాను గారు చెప్పాడు. పౌలు గారు చెప్తున్నాడు తిమోతితో, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఘనత ప్రభావం ఆయనకు కలుగునుగాక అన్నాడు ఆయన. 1వ యోహాను పత్రిక 4:12 చదవండి. అక్కడ ఏమంటున్నాడు యోహాను గారు? 1వ యోహాను పత్రిక 4:12 ఏ మానవుడును దేవునిని ఎప్పుడూ చూచి ఉండలేదు అంటారు. ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచి ఉండలేదు. ఎవడు చూడగలడు? ఒక సూర్యుడినే మనం చూడలేము ఈ కళ్ళతో. ఆయన కోటి సూర్య ప్రభాకర తేజస్సు కలిగిన వాడు దేవుడు ఆ మహిమలోకంలో. ఎవడును ఎప్పుడునో ఆయనను చూడలేదని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. మరి ఎవరు చూస్తారు? ఆయన చూడాలంటే ఏం చేయాలి? ఎలాగా? అది దేవుడు కనబడ్డాడు కనుక దేవుడు మన పొరుగులో మానవుడు బొమ్మలు తయారు చేసుకున్నాడు. దేవుడు ఇలాగుంటాడు, దేవుడు అలాగుంటాడు, దేవుడు అలాగుంటాడు. ఆ కోరిక తీర్చుకోవడానికి నువ్వు చేసుకున్న బొమ్మ దేవుడు అవుతాడా? అయితే ఆశ ఉంది దేవుని చూడాలని, దేవుడు ఉన్నాడని. చూడండి హెబ్రీ రాసిన పత్రికలో చూడండి. హెబ్రీ రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో ఏమంటున్నాడు? అక్కడ 11వ అధ్యాయంలో 6 చదవండి. 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్ట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెతుక వారికి ఫలము దయచేయ నమ్మబడిన కదా. దేవుడు ఫలం ఇస్తాడని, ఆరోగ్యం ఇస్తాడని, బలం ఇస్తాడని, శక్తి ఇస్తాడని, ఈ జీవితాన్ని హాయిగా నడిపిస్తాడని, ఆపత్కాలంలో ఆదుకుంటాడని ఆస్తికులు ఎంతో ప్రయాసం, పూజలు, పునస్కారాలు, నోములు, వ్రతాలు, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు. తిరుపతి వెళ్తాడు, ఎంత సంతోషిస్తాడో, అయ్యా దైవ దర్శనం చాలా బాగా కనబడిందిరా. సింహాచలం వెళ్తాడు, దైవ దర్శనం బాగా కనబడిందిరా. చూడు ఎంత సంతోషం ఒక విగ్రహాన్ని చూడగానే. విగ్రహంలో దేవుడు ఉన్నాడు. విగ్రహం అనేది నిగ్రహం కోసం పెట్టారన్నాడు. ఒక ఆయన ఉన్నాడు, ఎవడును ఎప్పుడైనాడు దేవుని చూడలేదు, ఎవడును చూడనేరడు, ఏ మానవుడు దేవుని ఎప్పుడు చూచి ఉండలేదు. అయితే మరి ఎవరు చూశారు? ఏమైనా ఉన్నాయా? సామెతల 30వ అధ్యాయంలో 4 చదవండి. 34 సామెతల గ్రంథంలో సునమ్మని ఏమంటున్నాడో? సామెతల గ్రంథము 30వ అధ్యాయంలో 4వ వచనములో, ఆకాశమునికి మరల దిగిన వాడెవడు, పిడికలతో గాలిని పట్టుకున్న వాడెవడు, బట్టలో నీళ్లు మూటగట్టిన వాడెవడు, దిక్కులు స్థాపించిన వాడెవడు, ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో. ఆయన దేవుడు ఉన్నాడు, దేవునికి ఒక కుమారుడు ఉన్నాడు. దేవుడు పేరు తెలుసా, ఆయన కుమారుని పేరు తెలుసా అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. యెషయా గ్రంథములో 64వ అధ్యాయంలో 4 చదవండి. దేవుని గురించి మాటలన్నీ తన కొరకు కనిపెట్టుకొని వారి విషయంలో నీవు తప్ప తన కార్యము సఫలము చేయి మరి ఏ దేవునిని ఎవడును ఏ కాలమును చూచి ఉండలేదు.
అట్టి దేవుడి కలన సమాచారము మనుష్యులకు వినబడలేదు. ఏంది? తన కొరకు కనిపెట్టుకునే వారి విషయంలో నీవు తప్ప తన కార్యము సఫలము చేయి మరి ఏ దేవునిని ఎవడును ఏ కారణమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన సమాచారము మనుషులకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరు చూశారు? ఎవరు చూడగలరు? నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో దేవుని గ్రంథంలో నుంచి ఈ మాటలు దేవుడిని ఎవడు ఎప్పుడు చూడలేదు అని ఇక్కడ. అయితే యేసుప్రభు వారు భూలోకానికి వచ్చిన తర్వాత ఆయన ఒక మాట చెప్పాడు. ఆయన చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయంలో యోహాను సువార్త 6వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో 46 చదవండి. దేవుని యొద్ద నుంచి వచ్చిన వాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు. అందులో 38 చదవండి. 38వ వచనం, నా ఇష్టము నెరవేర్చుకుని నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుంచి దిగి వచ్చిందని చెప్తున్నాడు యేసయ్య. అక్కడ సొలొమోను అన్నాడు ఎక్కి దిగిన వాడు ఎవడన్నాడు. ఇక్కడ యేసయ్య ఏమన్నాడు? నేను పరలోకము నుంచి దిగి వచ్చిన వాడు వచ్చి తిని అన్నాడు. ఏమండి? అయితే 41 చదవండి. కాబట్టి నేను పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారమని యేసు చెప్పినందుకు యూదులు ఆయన గురించి సణుగుకొనుచు, అరే ఏందిరా ఈయన యోసేపు కుమారుడు కాడా, ఈయన తల్లిదండ్రులు మనం ఎరుగుతాము కదా, నేను పరలోకం నుంచి దిగి వచ్చి ఉన్నాడని ఎలా అలా నేను పరలోకం వచ్చానని చెప్తాడు ఎంత ఈయన అని వాళ్ళకి అర్థం కావట్లా. పరలోకం వచ్చి దిగి వచ్చిన జీవాహారము నేనే. 50 చదవండి. 50వ వచనం, దీనిని తినవాడు సావకుండానట్లు పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారం ఇదే. కనుక నేను దేవుని యొద్ద నుంచి వచ్చిన వాడను తప్ప మరి ఎవడును దేవుని తండ్రి చూచి ఉండలేదు. ఈయనే నేను తండ్రిని యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసయ్య శిష్యుడు అడుగుతున్నాడు. ఇక్కడ 14వ అధ్యాయంలో 8 చదవండి. 8 నుంచి, ప్రభువా తండ్రిని మాకు కనపరుచుము. అయ్యా నువ్వు అక్కడ అందులో 3 నుంచి చదవండి. నేను అక్కడ ఏమన్నాడు? నేను వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను, నేను ఎక్కడుంటే అక్కడ మీరు ఉండాలా అన్నాడు. నేను ఎక్కడికి వెళ్తా మీకు తెలుసు కదా అన్నాడు. తోమా అన్నాడు శిష్యుడు, నువ్వు ఎక్కడికి మాకు తెలియదయ్యా అన్నాడు. అడుగగా నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప అని చెప్పాడు. నా ద్వారా తప్ప పరలోకానికి ఎవడు రాలేడు. నువ్వు పరలోకం పోవాలన్నా చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళాలంటే యేసు ప్రభువు మాత్రమే నమ్ముకోవాలి. ఆయన ఆశ్రయించాలి, ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి. నీ పాపాల కొరకు పశ్చాత్తాపడాలి, మారు మనస్సు పొందాలి, బాప్తిస్మం పొందాలి. ఆయన బిడ్డగా మారితేనే నువ్వు రక్షించబడతావు. నేనే మార్గాన్ని సత్యాన్ని జీవాన్ని, నా ద్వారా తప్ప ఎవడు స్వర్గానికి రాడని చెప్పాడు. తర్వాత ఎరిగి ఉందురు అని చెప్తున్నాడు. మీరు ఆయన చూస్తున్నారా బాబా అన్నాడు. తర్వాత అప్పుడు పిలుపు, ప్రభువా ఇంకా వీడికి అర్థం కావట్లే పిలుపుకి, అయ్యా మాకు ఆ తండ్రిని చూపించిన ఆయన ఎవడు చూడలేదని దేవుని గ్రంథంలో రాయబడ్డది. దేవుడు ఎవడు చూడలేడట, నువ్వు మాకు ఆ తండ్రిని ఆ దేవుడిని చూపిస్తే చాలు అంటున్నాడు పిలుపు. తర్వాత పిలుపు, ఇంతకాలం మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు తండ్రిని గనుక ఎలా చెప్పుతున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్మడు. ఏంటి ఎంతకని ఎవరు చెప్తారంటే, ఎవడును ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడని ఇక్కడ యేసు ప్రభువు నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్లే. నేను పరలోకం నుంచి వచ్చానయ్యా, నా తండ్రి దగ్గర నుంచి వచ్చానురా అని ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తున్నట్లుగా చూస్తున్నాం. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసు నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. 1వ యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 20 చదవండి. 1వ యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 20వ వచనం.
మనము సత్యవంతుడైన వారిని, దేవుడు సత్యవంతుడు, మనము సత్యవంతుడైన ఎదుగుని వారిని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడు అని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 4వ అధ్యాయం 8:42 చదవండి. 8:42 చదవమ్మా. 8:42 యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యందు బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటి నేను వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపాను. మీరేనా నా మాట గ్రహించుకున్నట్టు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడో యేసయ్య. అమెరికా దేవుడని, పేదవాళ్ళ దేవుడని, ఆ దేవుడు ఈ దేవుడు అనుకుంటారు పిచ్చోడా. నీ చేతులారా పరలోకాన్ని పోగొట్టుకుంటాం ఎందుకయ్యా బాబా, రా. నేను దేవుని యొద్ద నుంచి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటి నేను వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. మీరేనా నా మాటలు గ్రహించుకున్నారు, మీరు నా బోధ విననేరకుండా వలననే కదా. అయితే మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశను నెరవేర్చగోరుతున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమునందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడుతున్నప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడు, అబద్ధములకు జనకుడై ఉన్నాడు. నేను సత్యమునే చెప్పుతున్నాను కనుక మీరు నన్ను, వెలుగు వచ్చింది లోకంలో, కనుక వెలుగు నమ్మరు, చీకటి నమ్ముతారు మనుషులు. జాగ్రత్త. కనుక నేను సత్యాన్ని, నేనే సత్యాన్ని అన్నాడు యేసయ్య. 18వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఆయన చనిపోతూ చివరికి పిలాతు దగ్గర తీసుకెళ్ళిపోయారు ఆయన సిలువేయడానికి. ఆ సందర్భంగా పిలాతు అడుగుతున్నాడు యేసు ప్రభువుని. 33 చదవండి, 18:33 నుంచి. యేసుని పిలిపించి, యూదుల రాజు నీవేనా అడుగగా, నీ అంతటి నీవే ఈ మాట చెప్పుతున్నావా, లేక ఎవడైనా నీతో చెప్పిస్తున్నాడని అడిగాడు. అందుకు పిలాతు, నేను యూదుడనా ఏమి, నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించిదిరే కదా. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదనను. అందుకు పిలాతు, యేసయ్యా నువ్వు రాజువా అడుగగా, నువ్వన్నట్టు పిలాతు, నువ్వన్నట్టు నేను రాజునే. సత్యమును గురించి అంటే దేవుని గురించి సాక్ష్యం ఇచ్చడానికి వచ్చాను నేను. ఇందు నిమిత్తమే లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినును అని అన్న. అవి సత్యం అంటే ఏంటని అడిగాడండి. ఇప్పుడు యేసు ప్రభు ఆనందం చెప్పాలి కదా. అప్పుడు ఏం జరిగింది చదువునప్పుడు, అతడు ఈ మాట చెప్పి బయట ఉన్న జనుల యొద్దకు తిరిగి వెళ్ళి అంటే అడిగాడు, సత్యం అంటే ఏంటి అన్నాడు. ఆన్సర్ చెప్పే లోపలే ఆయన బయటికి వెళ్ళిపోయాడు. నేనే చెప్తే నేనే అంటే ఆయన పట్టుకోగలడు ఆయన్ని. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మన తండ్రి, మన సృష్టికర్త, ఆయన సర్వాంతర్యామి, స్వతంత్రుడు, సర్వనియంత్రుడు, సర్వాశ్రయుడు, సర్వశక్తి కలిగిన వాడు, సర్వోన్నతుడు దేవుడు. అటువంటి దేవుడు మానవుడిగా లోకానికి వచ్చాడు మన పాపాన్ని పరిహారం చేయటానికి. న పుణ్యో ప్రాణధానస్య జగత్పుణ్యం నహి నహి, సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. పరమాత్ముడే లోకానికి మానవుడిగా వచ్చి తన రక్తాన్ని చిందిస్తే తప్ప మానవ పాపాలకు ప్రక్షాళన లేదని శాస్త్రాలు, పురాణాలు, ఋషులు చెప్పిన మాటలను బట్టే దేవుడు మానవుడిగా లోకానికి వచ్చి పాపాన్ని పరిహారం కోసం తన ప్రాణాన్ని పెట్టినట్లుగా చరిత్ర సాక్ష్యం ఇస్తుంది కనుక. అయితే నా ప్రశ్న, దేవుణ్ణి చూడాలంటే ఏం చేయాలి? ఇదే ప్రశ్న మోషే గారికి వచ్చింది. చూడండి, నిర్గమాకాండములో 33వ అధ్యాయంలో కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. నిర్గమాకాండము 33వ అధ్యాయంలో మోషే గొప్ప నాయకుడు, భూలోకమంతటిలో దేవునిలో నమ్మకస్తుడు, భూలోకములో సాత్వికుడు. ఇటువంటి మోషే తన ప్రజలు నడిపిస్తున్న కాలంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ముఖాముఖిగా మాట్లాడిన ప్రవక్త దేవునితో, దేవుని 80 రోజులు గడిపిన ప్రవక్త మోషే.
ఇటువంటి మోషేకి ఒక కోరిక పుట్టింది. 33వ అధ్యాయంలో 15 చదవండి. కాగా యెహోవా, అయ్యా నువ్వేం చేయమంటే చేస్తాను నాయన. దేవుడు చెప్తున్నాడు, కాగా యెహోవా, యెహోవా మోషేతో మాట్లాడుతున్నాడు, మోషే నువ్వు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు ఒక కటాక్షము కలిగినది, నీ పేరుని బట్టి నీ ఎరుగుదని మోషేతో చెప్పగా అతడు, అయ్యా నేను చెప్పిన పనులన్నీ చేశావు, ఎర్ర సముద్రం పాయలు చేశావు, దాస్యా నుంచి విడుదల చేసావు, తోడుకుని చరణమాట నడిపించుకు అద్భుతాలు చేసావయ్యా. నాకు ఒక కోరిక ఉంది నాయన, నీ మహిమను నాకు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన మోషే, నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచెదను, యెహోవాను నామమును నీకు ప్రకటించెదను, నేను కరుణించే వారిని కరుణించెదను, ఎవని యందు కనికరపడెదను వాని యందు కనికరపడెదను. మరియు ఆయన, మోషే నువ్వు నా ముఖాన్ని చూడలేవురా నాయనా, ఏ నరుడును నన్ను చూసి బ్రతకడు, నువ్వు నా ముఖాన్ని చూసి బతకలేవయ్యా, ఎవడ బతకలేడు నన్ను చూస్తే. మీరు వేరు, మీరు కింద ఉండేవాడు, నేను పైన ఉండేవాడిని అయ్యా. మీ మహిమ వేరు, నా మహిమ వేరు రా బాబు. మీకు మహిమ ఇచ్చారు, పోగొట్టుకున్నారా నాయన. ఏ నరుడు నన్ను చూచి బ్రతకడు. అయితే నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఒక మాట చెప్తున్నాను, నువ్వేం చేయాలి. మరియు ఆయన, నువ్వు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడు నన్ను చూసి బ్రతకడేనను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవబడవలెను, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతితో నిన్ను కప్పెదను, నేను నా చేయి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును చూచెదవు, కానీ నా ముఖమును నీవు కనబడదని మోషే చెప్పాడు. 3 మాటలు చెప్పాడు దేవుడు మోషేతో. ఒకటి, నా సమీపానికి రావాలి, నా దగ్గరికి రావాలి, నా సమీపంలో ఉండాలి, నా సన్నిధిలో ఉండాలి, నా సమీపానికి రా మోషే. రెండవది, నా సమీపంలో బండ ఉంది, ఆ బండ మీద నిలబడాలి అన్నాడు. బండ అంటే కొరింథీయులకు చెప్పాడు, బండ క్రీస్తే అన్నాడు. 2 కొరింథీ 11 చెప్తాడు, ఆ బండ క్రీస్తే. ఆ క్రీస్తు బండ మీద, బండలో నిలబడాలి నువ్వు. ఆ బండకి కొన్ని గాయాలు అయ్యాయిరా, ఆ బండ సందులు అన్నాడు. ఆ సందులో నువ్వు దాక్కోవాలి. ఒకటి, నా సమీపాన్ని నన్ను చూడాలంటే నా ముఖాన్ని చూడలేవు, కానీ నువ్వు అడిగావు నా వెనక భాగాన్నైనా చూపిస్తా. కనీసం నిన్ను ప్రేమించాను, కరుణించాను కనుక, నువ్వు అడిగావు కనుక, నువ్వు సాత్వికుడవు కనుక, నాకు ఇష్టడవు కనుక, నా స్నేహితుడు కనుక, నా సమీపానికి రా, ఆ బండ మీద నిలబడు, ఆ బండ సందుల్లో దాక్కో, నా మహిమ వస్తూ ఉంటుంది, నేను నా చేతితో కప్పుతుంటాను, నా మహిమ దాటి ముందుకు వెళ్ళగా నా చేయి తీస్తాను, నా వెనక భాగాన్ని చూస్తావు మోషే. ఇందుకు చాలు బాబు అని జ్ఞాపకం చేశాడు కనుక. ఆ బండ అంటే ఆ సమీపానికి రా. ఆయన సమీపంలో ఉండే దేవుడు, ఆయన ఎక్కడో ఉంటాడు, ఆయన సమీపంలో మనం వెళ్ళాలి. ఆయన సన్నిధి ఉంది, ఆయన మందిరము, ఆయన ప్రాంగణం, ఆయన సన్నిధిలో ఆయన చూడాలంటే ఈ 3, ఆయన సమీపానికి రావాలి, బండ మీద నిలబడాలి, బండ సందుల్లో దాచబడాలి, నా వెనక భాగాన్ని చూస్తావు, నా ముఖము నీకు కనబడదని దేవుడు జ్ఞాపకం చేశాడు కనుక ఈ మధ్యాహ్నకాల సమయంలో ఈ 3 పనులు. ఒకటి, ఆయన సమీపంలో మనం ఉండాలి, ఆయన సన్నిధిలో ఉండాలి, ఆయన మందిరంలో ఉండాలి. దేవుడు ఆయన మందిరంలో ఉంటాడు, వినయము గలవారి యొద్ద ఉంటాడు. ఆయన నువ్వు వినయముగా ఉండాలి, ఆయన సన్నిధిలో ఉండాలి, నా సన్నిధిగా రా అంటున్నాడు. రెండవది, ఆ బండ మీద నిలబడాలి. నా కుమారుడు పంపించాను లోకానికి, నీ పాపాలు, మీ శాపాలు, మీ ఉగ్రత కొట్టివేయడానికి. ఆయన 5 గాయాలు ఆయన పడ్డాడు. చేతుల్లో గాయాలు, కాళ్ళల్లో గాయాలు, శిరస్సంతా గాయాలు, డొక్కలో గాయము, దేహం అంతా దెబ్బలు. ఆ గాయాలు రక్తం స్రవిస్తుంది. ఆ రక్తములో, ఆ క్రీస్తు రక్తములో నువ్వు కడగబడాలిరా నాయన. ఆ గాయాలలో రక్తం స్రవిస్తుంది. ఆ గాయాలు నువ్వు కడగబడినప్పుడు ఆ రక్తం నిన్ను శుద్ధుడిగా చేస్తుంది. ఆ రక్తం నిన్ను పవిత్రుడిగా చేస్తుంది, నీతిమంతుడిగా చేస్తుంది, నిర్దోషిగా చేస్తుంది, నిరపరాధిగా చేస్తుంది. అప్పుడు నా మహిమ చూస్తావు, నీకు కనబడుతుందని జ్ఞాపకం చేశాడు కనుక ఈ సమయంలో ప్రభు అందరు పిల్లారా, యేసు అనే బండ నీ కొరకు గొలుగుతా కొండలో బ్రద్దలైపోయింది.
ఆ బ్రద్దల్లో, ఆ సందులో. అందుకని ప్రభు అంటున్నాడు పరమగీతంలో, బండ సందులు ఎగిరే నా పావురమా అని తన సంఘానికి పేరు పెట్టు. బండ సందులు ఎగిరే నా పావురమా. ఆ బండ సందులు అంటే క్రీస్తు గాయాలలో, ఆ రక్తంలో నువ్వు కనబడాలి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో మరి దేవుని చూడాలంటే ఆయన సమీపానికి రావాలి, ఆయన సమీపంలో ఉండాలి. ఈ క్రీస్తు ఆయన బండ మీద నువ్వు నిలబడాలి, కట్టబడాలి. ఆ గాయాల్లో నువ్వు మునగాలి, తేలాలి, రక్తంలో కడగబడినప్పుడే ఆయన మేము చూస్తామని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నేను నిన్ను చూడాలంటే నీ సమీపానికి రావాలి, ఆ బండ మీద నిలబడాలి, బండ సందుల్లో దాచబడాలి, ఆ రక్తంలో కడగబడాలని ప్రభు జ్ఞాపకం చేశావు. నీ రక్తంలో కడగండి, మా సమస్త అవయవాలు కడిగి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేసి, పవిత్రులుగా చేసి నిన్ను చూసే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని యేసయ్య శక్తి కలిగిన నామమును వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము నిరంతరము మీకు కుటుంబాలకు తోడుగా ఉండి అధికముగా వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.